మరోసారి పాడతాము. మొదటిసారి మేము పాడతాం, రెండోసారి మీరే పాడాలి. ఇదే పాట రెండు సార్లు పాడుతున్నాము. మొదటిసారి పాడి మేము వదిలేస్తాము, రెండోసారి మీరే పాడాలి. అందరు నేర్చుకుంటాం. 20వ పాట. యేసు Yeah.
బైబిల్ పదవి నీ ధర్మశాస్త్రములు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరవుము. చూచునట్లు నా కన్నులు తెరవుము. పాడినటువంటి పాటలన్నీ కూడా యేసు ప్రభు పునరుత్థానం తర్వాత ఏం జరిగింది అనేదే చూడబోతున్నాం. 4 సువార్తల్లో కూడా ప్రభు యొక్క జీవితము, ఆయన శిలువ, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం వరకు సువార్తలన్నింటిలో రాయబడింది. దాని కొనసాగింపే అపోస్తల కార్యం. అందుకే మనము ఆ పాటలు పాడుతూ వచ్చాం. అంటే ఆయన పునరుత్థానం తర్వాత ఏం జరిగింది, ఆయన శిష్యులు ఎలాంటి కార్యాలు చేశారు అనే సంగతులే మనం ప్రధానంగా చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకున్నందుకై స్తోత్రాలు. తిరిగి ప్రభా ఈ సాయంకాల సమయంలో వారం వెంబడి వార కార్యక్రమంగా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. నూతనముగా ప్రభా మరి గత వారం అపోస్తల కార్యం యొక్క ఉపోద్ఘాతము ఇంట్రడక్షన్ మేము చూడగలిగాం. ఈ దినం ప్రభా మొదటి అధ్యాయం తండ్రి మీ మరణ భూస్థాపన పునరుత్థానం తరువాత ఏం జరిగింది అనే దాన్ని కొనసాగింపే అపోస్తల కార్యములు కాటి ప్రభా. మరి ధ్యానం చేయటం ఉంటుండగా
ఈ యొక్క అపోస్తల కార్యము, ఈ యొక్క నూతనమైన గ్రంథం ద్వారా కొత్త నిబంధన అనేకమైన సంగతులు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభు, ఇది మేము ధ్యానం చేస్తుంటుండగా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా మా కన్నులు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యమునేది, సన్నిధినేది, ప్రజలనే వారు సమస్తమునేవి. మేము వట్టివారము, మట్టివారము, దీనులము, దరిద్రం నడుపుకుంటూ మహిమావతి నీకు ఆరోపిస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం, పెంట కుప్పల మీద పురుగు వంటి వారమని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, పాపులమని అవిధేయులమని ఒప్పుకుంటూ, మీ శిలువరక్త ప్రోక్షణ మాపై నిండారు కోరుకుంటూ సహాయపడమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు ఉన్నారు, మార్గ మధ్యలో ఎవరున్నారు మీ ఏర్పాట్లో, వారు నడిపించి మహిం పొందండి. లైవ్లో వీక్షిస్తున్న వారు, భవిష్యత్తులో చూసేవారితో కూడా మీరే మాట్లాడి మహిం పొందమని, నేను విశ్వాసం ఉంచిన మా జీవితాలు ఎలాగ మేము జీవించాలో, మా బ్రతుకు ఎలా ఉండాలో కూడా ప్రభు మీరే మాతో మాట్లాడి మహిం పొందమని, అయోగదాసు నన్ను కూడా మరుగుపరచండి. నీ అమూల్య సులక్త ప్రోక్షణ నాపై నిండారు కోరుకుంటూ, చీకటి అంధకార శక్తులను బంధిస్తూ, విశ్వాస విజయాన్ని కోరుతూ, కరెంటు, మైకు, లైటు, లైవ్, వాతావరణం అన్నీ కూడా మీ స్వాధుల నుంచి మీరే మహిం పొందమని, శత్రుకారులు, చీకటి కారులు అయిపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఇలా మనము మరి చెప్పిన రీతిగానే ఈ అపోస్తల కార్యాలు అనేది సువార్తల యొక్క కొనసాగింపుగా మనకు అర్థమవుతుంది. కనుక సువార్తల తర్వాత దాని కొనసాగింపే ఈ అపోస్తల కార్యముగా మనం చూస్తూ ఉన్నాం. గత వారం మనము ఈ అపోస్తల కార్యముల యొక్క మరి ఉపోద్ఘాతాన్ని, ఇంట్రడక్షన్ మనము చూడగలిగాం. ఈ అపోస్తల కార్యము మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల తర్వాత దాని కొనసాగింపే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది లూకా రాశాడు కాబట్టి లూకా సువార్త తర్వాత దాని కంటిన్యూషన్ ఏం చెప్పండి, అపోస్తల కార్యం. కాబట్టి లూకా సువార్త చదివి దాని తర్వాత అపోస్తల కార్యం చదవాలి. అంటే దాని కంటిన్యూషన్. ఎందుకంటే లూకా సువార్త రాసింది లూకా భక్తుడే, అపోస్తల గారు రాసింది కూడా లూకా భక్తుడే. కాబట్టి దాని కొనసాగింపే. అది అపోస్తల కార్యాన్ని ప్రధానంగా మనము మొత్తం అపోస్తల కార్యముల్లో 28 అధ్యాయాలు ఉన్నాయి. అపోస్తల కార్యముల్లో అపోస్తల కార్యాల్లో మొత్తము 28 అధ్యాయాలు, చాప్టర్స్, 28 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 28 అధ్యాయాలను మనం ప్రధానముగా 3 భాగాలుగా విభజిస్తూ ఉన్నాం. కనుక ఈ 28 అధ్యాయాలను ప్రధానంగా మనము 3 భాగాలుగా విభజిస్తున్నాం. మొదటి భాగం వచ్చేసి 1 నుంచి 7 వచనాలు. ఇది ప్రధానముగా యెరూషలేములో మరి సంఘము లేకుంటే యెరూషలేములో విశ్వాసుల పని అని మనం చూస్తాం. యెరూషలేములో సంఘం లేదంటే యెరూషలేములో విశ్వాసుల పని అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ఇది మొదటి భాగం. మొదటి 7 అధ్యాయాలు అంతా కూడా ఎక్కడ చెప్పండి, అంత ఎక్కడ జరిగిన సంగతులు ఇవన్నీ కూడా యెరూషలేములో, అంటే లోకల్. కనుక యెరూషలేము కేంద్రం కదా, కనుక యెరూషలేములో లోకల్లో జరిగిన సంగతులు. కాబట్టి మొట్టమొదటి అక్కడే ఆరంభించాలి. యేసు చెప్పాడు కదా, మరి యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, కాబట్టి అక్కడ ఆరంభించాలి. కాబట్టి మొదటి 7 అధ్యాయాలన్నీ కూడా ఎక్కడ జరిగిన సంగతులు, యెరూషలేములో. కనుక అది ప్రధానంగా మొదటి భాగం. రెండవది 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు సంఘము యెరూషలేము దాటి యోదయ, సమరయ దేశాలు వెళ్ళినట్టు మనం చూస్తాం. యోదయ, సమరయ దేశాలలో సంఘం. కాబట్టి మొట్టమొదటి లోకల్ యెరూషలేములో సంఘం ఉంది. మొదటి 7 అధ్యాయాల్లో కూడా యెరూషలేములోనే సంఘం ఉన్నట్టు మనం చూస్తాము. తర్వాత రెండో భాగం వచ్చేసి ఇది లోకల్ దాటి, అంటే యెరూషలేము అంటే రాజధాని యోధా కదా, యోధా దేశం కదా, యోధా దేశం యొక్క రాజధాని యెరూషలేం. కానీ ఇప్పుడు యోధా దాటి ఎక్కడ దాగిపోయింది, ఇది సమరయ దాగిపోయింది. కనుక అది రెండో భాగంగా 8 నుంచి 12 అధ్యాయాల్లో కూడా యెరూషలేము దాటి సమరయ దాగిపోయినట్లుగా మనకి లేఖనాల్లో చూస్తాం. రెండో భాగం. మూడవ ప్రధాన భాగం వచ్చేసి 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనం విభజించామంటే మూడవదిగా ఇది అన్య దేశములు అన్నిటిలోకి సంఘం పోయింది. యెరూషలేము లోకల్ దాటి, యోధా దేశాన్ని దాటి, సమరయ దాటి, కనుక
మిగతా దేశాలకు కూడా, అన్య దేశములు అన్నిటిలో సంఘము, అన్య దేశములలో, అన్య దేశములలో సంఘం, లేదంటే బూదిగంతాల వరకు అని కూడా చెప్పవచ్చు. బూదిగంతముల వరకు అంటే ఎక్కడ ప్రారంభమైనటువంటి సంఘము ఎక్కడ దాకా వెళ్ళింది? యెరూషలేములో ప్రారంభమై లోకంలో విస్తరించింది. లోకల్ విస్తరించిన తర్వాత నెక్స్ట్ యోదే దేశం అంతటా వెళ్ళిపోయింది. ఆ దేశం దాటి నెక్స్ట్ ఎక్కడ వెళ్ళిందంట? సమరయకి వెళ్ళింది. సమరయ దాటి నెక్స్ట్ ఇక గలిలయ, అలా అది విస్తరించుకుంటా మరి అన్య దేశముల అన్నిటిలో కూడా బూదిగంతాలకు వెళ్ళింది. అది వచ్చే వారము క్లియర్గా అది దాని పిక్చర్ వచ్చే వారం మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనము మొదటి భాగాన్ని ధ్యానం చేస్తాం. కాబట్టి ఇప్పుడు అపోస్తల కార్యం అంతా 3 భాగాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు మూసుకున్నా కూడా చెప్పాలి. కాబట్టి మొదటి 7 అధ్యాయాల సంఘం ఎక్కడ ఉంది? యెరూషలేము లోకల్లో ఉంది. మొదటి 7 అధ్యాయాలు. 8 నుంచి 12 అధ్యాయాలు ఎక్కడ దాకా వెళ్ళింది? ఇది లోకలు యోదయ దాటి యెరూషలేము దాకా, సమరయ దాకా పోయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 13 నుంచి 8 అధ్యాయాలు సంఘం ఎక్కడ దాకా వెళ్ళిందంటే అన్య దేశములు, అంటే బూదిగంతాలు, ఖండాలు కూడా దాటిపోయింది. కనుక మనం చూస్తాం అపోస్తల కార్యంలో పౌలు ఐరోపా ఖండం, ఆసియా ఖండం, వాళ్ళ ఖండాలు కూడా దాటిపోయి బూదిగంతాల వరకు విస్తరించని కూడా మనం చూడవచ్చు. ఇంకోటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనము, ఇది మూల వాక్యం. ఈ అపోస్తల కార్యం అంతటికి కూడా కీబోర్డ్ అంటారు కదా. మూల వాక్యం ఏంటి? కనుక చదువుదాం ఒక మాట. చూడండి, ఈ అపోస్తల కార్యం అంతటి కూడా మూల వాక్యము ఈ మొదటి అధ్యాయము 8వ వచనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములనంతటను బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. కాబట్టి మూలవాక్యం ఏంటంటే ఈ అపోస్తల కార్యానికి ఈ సంఘము యెరూషలేములో ప్రారంభమయ్యి యోదా దాటి సమరయ దాటి తర్వాత మరి ఇంకా గలిలయ కూడా దాటి అలాగా బూదిగంతాల వరకు వెళ్ళాలని యేసురావు వారు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనం చూస్తాం. కాబట్టి ఈ 3 ప్రధాన భాగాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటి 7 అధ్యాయాల్లో మొదటి భాగంలో మనం ఉన్నాం. ఈరోజు మనము మొదటి భాగాన్ని మనం చూస్తాం. మొదటి భాగంలో మొదటి అధ్యాయాన్ని చూడబోతున్నాం. కాబట్టి ఇది ప్రతిరోజు మరి గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యం అంతా 3 భాగాలుగా మనం విభజించాము. మొదటి 7 అధ్యాయాల్లో యెరూషలేములో సంఘము, లేదంటే యెరూషలేములో విశ్వాసుల పని అని కూడా చెప్పవచ్చు. రెండో భాగం వచ్చేసి 8 నుంచి 12 అధ్యాయాలు వచ్చేసి అది యెరూషలేము దాటి యోదయ దాటి సమరయ దాకా విస్తరించని గుర్తుపెట్టుకోవాలి. మూడో భాగం వచ్చేసి 13 అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు ఈ సంఘము అన్ని దేశములన్నిట్లో కూడా విస్తరించినట్లుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఈ అపోస్తల కార్యము మొదటి అధ్యాయం, ఈరోజు మనము అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం, ఈ మొదటి అధ్యాయాన్ని ప్రధానంగా మనము 5 భాగాలుగా, మొదటి అధ్యాయం మొత్తం కూడా 26 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. దీన్ని మనం ప్రధానంగా 5 భాగాలుగా విభజిస్తాం. 5 భాగాలు, 5 డివిజన్స్. కాబట్టి 5 భాగాల్లో కూడా 7 సంగతులు రాయబడ్డాయి. కనుక 5 భాగాల్లో కూడా ఎన్ని సంగతులు? 7 సంగతులు మనం చూడబోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల కార్యం టోటల్గా అపోస్తల కార్యం అంతా 3 భాగాలు చేసాము. 3 భాగాలు ఇప్పుడు మనం ఏ భాగంలో ఉన్నాము? మొదటి భాగంలో ఉన్నాం. మొదటి భాగం ఎక్కడ దాకా? ఎక్కడ దాకా? మొదటి 7 అధ్యాయాల దాకా. అది మొదటి భాగం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటి భాగంలో మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి? 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలను ఎన్ని భాగాలుగా మనం డివైడ్ చేస్తున్నాం? ఇప్పుడు 5 భాగాలుగా. 5 భాగాలు ఎన్ని సంగతులు మనం నేర్చుకుంటాము? 7 సంగతులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మొదటి భాగం అపోస్తల కార్యములు మొదటి భాగం వచ్చేసి మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు. ఇది మొదటి సంగతి. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 3వ అధ్యాయం వరకు ఇక్కడ మొదటి సంగతి మనం ధ్యానం చేస్తాం. కాబట్టి చెప్పే కదా మొత్తము 5 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాము. దాంట్లో ఇప్పుడు మొదటి పార్ట్లో మనం ఉన్నాం. కాబట్టి ఇది సందర్భం చెప్పాను.
చూడండి, ఒక మాట చదివితే బాగుంటుంది. అపోస్తలుల కార్యం మొదటి 3 వచనాలు మనం ఒకసారి చదువుదాము. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదవండి. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథము నందు రచించితను. మొదటి గ్రంథం ఏది? మొదటి గ్రంథం చెప్పండి. మొదటి గ్రంథములో ఆయన పరమునకు చేర్చుకున్న దినం వరకు కూడా ఆయన చేయుటకును ఆయన బోధించినవన్నీ కూడా నా మొదటి గ్రంథములో రాశాను అంటున్నాడు. మొదటి గ్రంథం అంటే ఏది? లోకాసు వార్త. కాబట్టి మొదటి గ్రంథం లోకాసు వార్త, ఇది 2వ గ్రంథం. ఇంకోటి కూడా చెప్పాను, లోక యూదుడు కాదు, ఒక అన్యుడు. చెప్పండి, లోక ఎవరు? అన్యుడు కనుక యూదుడు కాదు. మిగతా 66 పుస్తకాలు రాసిన వారు అందరూ కూడా లోక తప్ప మిగతా వారందరూ కూడా యూదులే. కనుక ఒక్క లోక మాత్రమే అన్యుడు, బాగా చదువుకున్నవాడు, డాక్టర్ అయినప్పటికీ కూడా ఇతడు 2 పుస్తకాలు అద్భుతంగా రాశాడు. మిగతా వారి కంటే మిగతా వారు రాయని సంగతులు కూడా ఎక్కువ లోక రాస్తాడు. చూడండి, లోకాసు వార్త మనం చూసినప్పుడు కైసర్ ఔగుస్తు గురించి రాస్తాడు, రాజుల గురించి రాస్తాడు, చరిత్ర ఎక్కువ రాస్తాడు లోక. ఎందుకంటే బాగా చదువుకున్న డాక్టర్ కదా, కాబట్టి ఆయన చరిత్ర సంగతులు చాలా విషయాలు రాశాడు లోక, మిగతా సువార్తకులు అంటే కూడా. కాబట్టి లోక అన్యుడని గుర్తుపెట్టుకోవాలి, ఒక డాక్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. మిగతా సువార్తకుల కంటే కూడా చాలా ఇన్ఫర్మేషన్, ఏ రాజు ఏ టైంలో ఉన్నాడనే సంగతులు కూడా లోకాసు వార్తలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసు వారి యొక్క పుట్టుక, ఆయన జన్మము, తర్వాత ఆయన జీవితము, ఆయన సేవ, ఆయన సిలువ, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, వీటన్నిటిని గురించి కూడా నేను ఎక్కడ రాశాను చెప్పండి. ఎక్కడ రాశాడంట? నా మొదటి గ్రంథములో రాశాను అని అన్నాడు. కాబట్టి మనం ఏ చదివి రావాలి ఇక్కడికి? లోకాస్వాత అందరూ వచ్చి వాళ్ళు చదువుకురండి. మొత్తం 24 అధ్యాయాలు ఉన్నాయి. నేను మధ్యలో ప్రశ్నలు అడుగుతా, అవన్నీ చదువుకురండి. కాబట్టి లోకాస్వాత అంతా చదివిన తర్వాత ఇది చదవాలి మీరు. అదే లోకా చెప్తాడు, నా మొదటి గ్రంథములో రాశాను అన్నాడు. మొదటి గ్రంథములు ఏముంది? ఆయన జన్మము, ఆయన బాల్యము, ఆయన పుట్టుక, ఆయన జన్మ, తర్వాత ఆయన సేవ, తర్వాత ఆయన సిలువ, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానం కూడా రాయబడింది. కనుక బేతని వరకు తీసుకుని పోయి వారి మీద చేతులుంచి వారిని ఆస్వాదించి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ దాకా రాశాడు మొదటి గ్రంథములు. కాబట్టి దాని కొనసాగింపే ఈ అపోస్తల కార్యములు. కాబట్టి ఇప్పుడు అదే చెప్పాడు, నా మొదటి గ్రంథములో రాశాను. తర్వాత 3వ వచనం చూడండి. 3వ వచనం మొదటి అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇప్పుడు యేసు ప్రభువారు శ్రమ పడిన తర్వాత ఎన్ని దినాలు ఆయన భూమి మీద ఉన్నాడంట? అన్నారు చెప్పి, ఎన్ని దినాలంట? 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉండి ఆయన చేసిన పని ఏంటంటే చెప్పండి, 40 దినాల్లో కూడా అనేక ప్రమాణాలు, అనేకమైన రుజువులు ఎవరు చూపిస్తున్నాడు? యేసుప్రభు వారు ఎవరు చూపిస్తున్నాడు? ఆయన చెప్పండి, ఎవరికి? శిష్యులకే. ఎవరికి చెప్పండి? ఎందుకంటే వీళ్ళ విశ్వాసం లేదు. వీళ్ళు భయపడి ఏం చేశారు చెప్పండి? వీళ్ళు భయపడి ఏం చేశారు? దాక్కున్నారు, తలుపేసి లోపల ఉన్నారు. యోహాను 19:20 అధ్యాయంలో యూదులకు భయపడి తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. మీరు పిచ్చివాళ్ళారు, మీరు లోపల ఉంటే ఎట్లాగూ? మీరు వెళ్ళాలి, యెరూషలేము నుంచి ఆరంభించబడి సమరయ, యోదయ, గలిలయ ఎక్కడి దగ్గర వెళ్ళాలి? బూది గంతల దాకా వెళ్ళాలి అని చెప్పి యేసు ప్రభు వారు వాళ్ళని ధైర్యపరచడానికి, వాళ్ళని బలపరచడానికి 40 దినాలు వారి మధ్య ఉన్నాడు. ఎన్ని దినాలంట? 40 దినాలు. 40 దినాలు ఉండి వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి, చూడండి నా గాయాలు చూడండి, రుజువులు చూడండి, ఖాళీ సమాధి చూడండి, నేను ముందే చెప్పాను కదా. కాబట్టి ఆయన శ్రమపడి, ఆ శ్రమపడు అగత్యము, తిరిగి లేచుట కూడా అగత్యము, కానీ పునరుత్థానం జరుగుతుందని చెప్పాను కదా అని చెప్పేసి ఆ 40 దినాలు కూడా ఏం చెప్పాడంటే వాళ్ళకి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించచ్చు. కాబట్టి దేవుని రాజ్యం ప్రకటించాలి మీరు. కాబట్టి అనేటువంటి మళ్ళా తిరిగి యేసు ప్రభువు వారు దేవుని యొక్క రాజ్య సంగతులు చెప్తున్నాడు. తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఏ సంగతులు చెప్తున్నాడు చెప్పండి వాళ్ళకి? దేవుని యొక్క రాజ్య సంగతులు. ఆయన యేసు ప్రభువు వారు మనం చూసినప్పుడు ఆయన మొట్టమొదట ఈ సువార్త ఆరంభించిన తర్వాత ఆయన చెప్పింది కూడా ఏ సంగతులు చెప్పండి? దేవుని రాజ్య సంగతులే. చూడండి ఆ మాట లోకాసు వార్త, లోకాసు వార్తలో
ఆయన వాళ్ళకి ఆ దేవుని యొక్క రాజ్య సంగతులు చెప్పినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త మళ్ళీ తిరిగి అదే చెప్తున్నాడు వాళ్ళకి. లూకాసు వార్త మనం గమనించామంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం, అక్కడ బాగుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. యేసు వారు మొట్టమొదట దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత తిరిగి లేచిన తర్వాత వాడు ఏం చెప్తాడు చెప్పండి? మళ్ళా దేవుని రాజ్యాన్ని కనుక ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఒక రాజ్యాన్ని స్థాపించాలని. కాబట్టి యేసు వారు తిరిగి లేచిన శిష్యులకి ప్రమాణాలు, రుజువులు చూపిస్తా ఉన్నాడు. ఎందుకంటే మొట్టమొదట మీలో ఉండాలి విశ్వాసం. చెప్పండి, ఎవరిలో ఉండాలి? మొట్టమొదట శిష్యుల్లో ఉండాలి. కాబట్టి మీలో విశ్వాసం లేకపోతే మీరేం ప్రకటిస్తారు? మీరే రాజ్యం స్థాపిస్తారు. కాబట్టి అని 40 దినాలు కూడా వాళ్ళ మధ్య యేసు ఉన్నట్టు మనం చూస్తాం. 40 దినాల్లో కూడా ఎన్నిసార్లు యేసు వారు వాళ్ళు కనపడ్డాడు? 40 దినాల్లో యేసు వారు ఎన్నిసార్లు ఆయన కనబడి ఉంటాడు వాళ్ళకి? చెప్పండి, ఎన్నిసార్లు కనబడి ఉంటాడు? 40 సార్ల? ఒక మాట చదువుతాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 31వ వచనం. ఈ 40 దినాల్లో ఎన్నిసార్లు వాళ్ళకి కనపడ్డాడంటే యేసు వారు? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 31వ వచనం. అందరం చదువుతాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 31 చదవండి. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చి వారికి అనేక దినములు కనబడును. వారిప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ఎన్నిసార్లు కనపడ్డాడంటే యేసు వారు? అనేక దినాలు. ఎన్ని రోజుల్లో? 40 రోజుల్లో. అనేక దినాలు ఎందుకు కనపడాలి? నేను లేచాను, పునరుత్థానము చెందాను చూడండి అని చెప్పేసి రుజువులు, గాయాలు చూపిస్తా అనేక దినాలు కనపడ్డాడు. ఎవరికి? శిష్యులకు. కాబట్టి ఇప్పుడు యేసు శిష్యులు చూస్తా ఉంటే శిష్యుల లోపల ఏం పుడుతుంది చెప్పండి? ధైర్యము, విశ్వాసము. ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. కాబట్టి అని ఒకసారి కాదు, 40 దినాల్లో అనేక సార్లు కనపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ మొదటి 3 వచనాల్లో కూడా యేసు వారు తన పునరుత్థానాన్ని శిష్యులకు మరొకసారి రుజువు అయిన దాన్ని బలపరుస్తూ ఉన్నాడు, దృఢపరుస్తూ ఉన్నాడు. నేను చనిపోయే సమాధి లేను అని చెప్పేసి ఆ ప్రమాణాలు చూపిస్తూ ఆ దేవుని రాజుకుని సంగతులను వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించామంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక అదే కదా సువార్త, ఆయన చనిపోయి తిరిగి లేచింది కదా సువార్త. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితని, అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడును. తర్వాత 5వ వచనం అందరూ చదవండి. 5 అందరూ. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి. కాబట్టి ఎంతమంది కనపడ్డాడంటే ఆయన? 500 మందికి, 12 మందికి, కేఫాకు కనుక ఎంతో మందికి ఆయన కనపడుతున్నాడు. అనేక రుజువులు చూపిస్తా ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు. 40 దినాల్లో అనేక దినాలు కనపడ్డాడు. వాళ్ళు ఒక్కసారి 500 మంది కూడా చూశారంట. కాబట్టి ఇవన్నీ ఎందుకు యేసు వారు వాళ్ళకి పదే వాళ్ళకి తనకు కనపరుచుకోవడం అంటే, వాళ్ళు భయపడి ఏం చేస్తున్నారు చెప్పండి? దాగి ఉన్నారు. భయపడి, యూదులకు భయపడి ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు దాక్కొని ఉన్నారు. కానీ ఇప్పుడు దాగున్నటువంటి వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి యేసు వారు వారితో ఉండి వారి యొక్క భయాన్ని తొలగించడానికి, కాబట్టి నేనే దేవుణ్ణి, నేను చెప్పినట్టుగా తిరిగి లేచాను అని చెప్పడానికి రుజువుగా అనేక ప్రమాణాలు చూపిస్తున్నాడు. అందుకే పేతురు కూడా నేను నమ్మనంటే యేసు ఏమన్నాడు చెప్పండి? వచ్చి నా గాయాల్లో వేలు పెట్టి చూడన్నాడు. కనుక పేతురుని చూశాడు కాబట్టి గాయాలు వేలు పెట్టాడు. కాబట్టి అంటే అలాగూ అనేక రుజువులు చూపిస్తా ఉన్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మనం గమనించామంటే 3వ వచనం.
మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వారికి ఆగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు, అంటే ఒకటేసి కింద రుజువులు. దేని గురించి రుజువులు ఇవి? దేని కొరకు రుజువులు? ఆయన సజీవుడిగా లేచాడు, పూర్ణ రుజువులు చూపిస్తా ఉన్నాడు. రుజువులు చూపించి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. నేను మృతుని కాదు, నేను సజీవుణ్ణు, మృతుడినైతిని గాని. ప్రకటన 1:18. నేను మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుణ్ణి ఉన్నాను. ప్రకటన 1:18 మనం చూస్తాం. లోక 24:5 దూత అంటది, మీరు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెదగుచున్నారు. కాబట్టి ప్రేసుడు వారు వాళ్ళకు సజీవుగా కనపరుచుకుంటా ఉంటే నిజంగా ఇప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం వచ్చి ఉండదు, ఎంత ధైర్యం వచ్చి ఉంటుంది. ఆ గాయాలు చూసినప్పుడు, ఆయన కన్నులారు చూసినప్పుడు. వాస్తవానికి యేసు వారికి వాళ్ళకి మధ్యలో ఎన్ని రోజులు గ్యాపు చెప్పండి. సిలివేసినది ఎన్ని రోజులు? 3 రోజులేగా. అప్పటిదాకా ఆయనతో ఉన్నారుగా, ఆయనతో తిరిగారుగా. కనుక ఆ 3 రోజులు భయపడలేదు, తాక్కుంటా ఉంటే వాళ్ళ మధ్య ప్రభువులు ప్రత్యక్షమైన మనం చూస్తాం యోహాను సువార్తలో. ఇప్పుడు వాళ్ళని కలుసుకున్న తర్వాత 40 దినాలు వాళ్ళతో ఉన్నాడు. అనేక సార్లు కనపడ్డాడు, అనేక రుజువులు, అనేక ప్రమాణాలు చూపిస్తున్నాడు. దేవుని రాజ్యం గురించి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదట దేవుని రాజ్యం గురించి ప్రకటించాను కదా, మీరు ప్రకటించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అంటే మొదటి 3 వచనాల్లో మనకేం అర్థమవుతుందంటే, మొదటి 3 వచనాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే, పునరుత్థానుడైన యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి అనే విషయాన్ని ఆయన వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 3 వచనాల్లో పునరుత్థానుడైన ప్రభువుకు సాక్షులుగా ఉండుట. కాబట్టి ఈ మొదటి 3 వచనాల్లో ఏం జరిగింది చెప్పండి? వాళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయనకి సజీవుని కనపరుచుకుని రుజువులు ప్రమాణాలు చూపించి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను పునరుత్థానము చెందాను కాబట్టి పునరుత్థాన ప్రభువుకి వాళ్ళు ఎట్లా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. వాళ్ళకే కాదు, ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా దేనికి సాక్ష్యం ఇవ్వాలి? మనం కూడా ఏ సోగం చెప్పాలి. అందుకే మీరు ఆ రొట్టెని తిని ఆ పాత తాగునప్పుడల్లా ప్రభుత్వం వరకు ఆయన మరణమును, ఏదో పాస్టర్ గారు సేవకులేగా సువార్ చెప్పేది, ఆ రొట్టె తినేవాళ్ళు అందరూ చేయాలి పని. ఆ రసం తాగేవాళ్ళు, ఆయన శరీరం ఆ రక్తం తినేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం ప్రకటించాలి? ఆయన పునరుత్థానం చెందాడు, దానికి మేమేంటి? సాక్షులం. కాబట్టి మొదటి 3 వచనాల్లో కూడా ఆయన పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలి అని యేసుప్రభువు వారు అనేక ప్రమాణాలు చూపించినట్లుగా మనకు అర్థమవుతోంది. మీరు సాక్షులుగా ఉండటమే కాదు, మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులను, మత్తయి సువార్త చూడండి 28వ అధ్యాయం. సాక్షులుగా ఉండాలంటే మొట్టమొదట మీరు సాక్షులుగా ఉంటే తప్ప ఆ పని చేయలేరు. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము పునరుత్థాన ప్రభువు సాక్షులుగా ఉండి 18వ వచనం నుండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి. మత్తయి సువార్త 28:18 నుండి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు యేసుప్రభువు సువార్తలు అన్నింటిలో కూడా వాళ్ళు చెప్తున్న పని ఏంటంటే, మీరేం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి, నా కొరకు సాక్షులుగా ఉండాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం అక్కడ కూడా ఏమని చెప్పాడు? నేను లోకంలోకి మేము పంపుతున్నా, నా పని కోసం పంపుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి 21వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి. యోహాను 20:21 చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఎక్కడ పంపుతున్నాను?
లోకంలోనే పంపుతున్నాను. ఎందుకు పంపుతున్నాను చెప్పండి? ఏం చేయాలి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. సమస్త జనులకు మీరు ఎట్లా ఉండాలి? నా కొరకు సాక్షులుగా ఉండాలి. లోకాసు వార్త 24 అధ్యాయం. లోకాసు వార్త 24 అధ్యాయంలో అదే ప్రభు చెప్తున్నాడు. లోకాసు వార్త 24 అధ్యాయం చూడండి, 46 వచనంలో ఆయన ఏమని వాళ్ళు కోరుతున్నాడంటే, మీరు పోయి ఆ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి, మీరు సాక్షులుగా ఉండాలి. లోకాసు వార్త 24 అధ్యాయము 46 నుంచి 49 వరకు. లోకాసు వార్త 24 అధ్యాయము 46 నుంచి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాపక్షమ ప్రకటింపండియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండని వారితో చెప్పాను. కానీ ఈ సంగతులకు మీరే సాక్షులు. కాబట్టి మీరు సాక్షులుగా ఉండాలి. నా పని కోసం వెళ్ళాలి. నా పునరుత్థానం సాక్షులుగా ఉండాలి. వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి. ఇది యేసుప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత పదే పదే వారికి అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు భయపడి దాక్కుంటే ఎట్లాగు? కాబట్టి మీ ద్వారా ఇప్పుడు సంఘం పోవాలి, సంఘం స్థాపించబడాలి అని చెప్పేసి యేసుప్రభువు వారు వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. ఈ మొదటి 3 అధ్యాయాల్లో మనకి ఏమర్థం అవుతుందంటే, ఆయన పునరుత్థాన ప్రభువుకు వారు ఎట్లా ఉండాలి చెప్పండి? సాక్షులుగా ఉండి సమస్త జనులను శిష్యులుగా చెయ్యాలి అనేది మొదటి 3 వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రెండవ భాగం వచ్చేసి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. కనుక మరొక సంగతి రాయబడింది. అపోస్తల కార్యములు చూడండి 1వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ఒకసారి చదువుతాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం. రెండవ సంగతి మనం చూస్తాం. చదవండి 4 నుంచి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కానీ ఇప్పుడు వాళ్ళకి యేసు వారు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు యెరూషలేము ఉంది, నేను వెళ్ళిపోతాను ఆరోహణమై. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళేది కాదు. తమ ఎవరింటికి వారు వెళ్ళకుండా ఏం చేయాలంటే, యెరూషలేము నుండి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే సంఘం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాము? యెరూషలేములో ఉండాలి. కాబట్టి మీరంతా ఉండాలి. కాబట్టి ఎవరింటికి వారు వెళ్ళొద్దు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దంటే యెరూషలేములోనే మీరు ఉండాలి. నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. కాబట్టి ఏంటి ఆయన వాగ్దానము చెప్పండి? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? లోకాసు 24:49 చెప్పాడు, పైనుండి మీరు శక్తి పొందు వరకు పట్టణం యెరూషలేము ఏం చేయాలి? నిలిచాడు. ఏంటి ఆ శక్తి అంటే? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి మీరు నిలిచి ఉండాలని వాళ్ళు చెప్తున్నాడు. తర్వాత 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరను. కాబట్టి ఇప్పుడు యోహాను నీళ్లలో బాప్తీసం ఇచ్చాడు. నీటి బాప్తీసం ఏంటి? పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము నీళ్ళలో మీరు ఏం చేశారు? బాప్తీసం. యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను మీకు బాప్తీసము ఇచ్చాడు. కాబట్టి మనమంతా యేసు ఆరోహణం అవ్వక ముందు పొందిన బాప్తీసం ఏంటంటే, వాళ్ళంతా నీటి బాప్తీసం. నీటి బాప్తీసం ద్వారా పాప క్షమాపణ, మారు మనస్సు కనుక కలిగిన వారు వాళ్ళకి యోహాను బాప్తీసం ఇచ్చాడు. ఇప్పుడు కొద్ది దినముల్లో మీరు మరొక బాప్తీసం పొందుతున్నారు. ఏంటి ఆ బాప్తీసం అంట? పరిశుద్ధాత్మలో బాప్తీసము. అందరూ చెప్పండి, ఏ బాప్తీసం అంట? పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మలో బాప్తీసం అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు కనుక మీ మీదకి వస్తాడు. అది పరిశుద్ధాత్మ బాప్తీసం. కానీ ఇప్పుడు మనకు మనకు 2 బాప్తీసాలు ఏమి లేవు. మనం ఎప్పుడైతే మనం మారుమనసు పొందుతున్నామో పాప క్షమాపణ నిమిత్తం వెంటనే 2 పొందుతున్నాం. ఏ 2? పాప క్షమాపణ ప్లస్ పరిశుద్ధాత్మ. లోకాసు వార్త, ఇది అపోస్తలుల 2వ అధ్యాయము. యేసు చనిపోక ముందు పాప క్షమాపణ కొరకే బాప్తీసం. అది యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పాప క్షమాపణ ప్లస్ పరిశుద్ధాత్మ 2 కూడా మనం పొందుతున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి 38వ వచనం. 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. యేసు ప్రభు చనిపోకముందు పరిశుద్ధాత్మ ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా లేడా? లేడు. ఆ బాప్తీసం ఏంటి? పాప క్షమాపణ నిమిత్తం నీళ్ళ మీరు పొందారు కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు చనిపోయి తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి పాపాలు క్షమించబడడానికి బాప్తీసం ప్లస్ రెండోది ఏం పొందుతున్నాము? పరిశుద్ధాత్మ కూడా. వాళ్ళకి అది లేదు, యేసు ప్రభు చనిపోకముందు అది లేదు. అందుకే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, యోహాను మీకు ఏ బాప్తీసం ఇచ్చాడు? నీటి బాప్తీసమే. మీ పాపాలు క్షమించబడ్డాయి, మారుమనసు పొందారు, ఆ బాప్తీసం పొందారు. ఇప్పుడు కొద్ది దినాల్లో మరొక బాప్తీసం పొందుతున్నారు. ఏ బాప్తీసం అంటే అది? పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు కాబట్టి అని పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడనే విషయం కూడా యేసురావు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, 6వ వచనం, 6:1-6. కాబట్టి వారు కూడి వచ్చి, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా. ఇప్పుడు వాళ్ళు కొద్ది దినాలు యేసు వెళ్ళిపోతాడు కాబట్టి వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మరలా ఇశ్రాయేలుకు రాజ్యం ఇవ్వడం అంటే ఆ రాజ్యం ఎలాంటి రాజ్యం అనుకుంటున్నారు వాళ్ళు? ఎలాంటి రాజ్యం అనుకుంటున్నారు? దావీదు లాంటి రాజు వస్తాడేమో మళ్ళీ మాకు, సొలొమోను లాంటి రాజు వస్తాడేమో, అలాంటి రాజ్యం మళ్ళీ ఇస్తామని అడుగుతున్నాడు. ఇన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాల. ఏం అర్థం కాలేదు? దేవుని రాజ్యం అర్థం కాల. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏంది? మొట్ట 3 ఉన్నాయి. 1 దేవుని రాజ్యము, 2వది క్రీస్తు రాజ్యము, 3వది పరలోక రాజ్యం. 3 ఒకటి కాదు, 3 వేరు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఈ మూడిట్లో అడిగారు కనుక మళ్ళా ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తామంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మరలా దావీదు లాంటి, సొలొమోను లాంటి రాజు వస్తాడా మాకు అని చెప్పి అడుగుతున్నారు. కనుక యేసు ప్రభు ఏమన్నాడు? పిలాతు ముందు చెప్పండి, పిలాతు నువ్వు రాజు అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేను నువ్వు అన్నట్టు రాజుని అన్నాడు. మరి నీ రాజ్యం ఏదంటే ఆయన ఏమన్నాడు? నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు అన్నాడు. అంటే పిలాతుకు రాజుని చెప్పాడు, పిలాతుకు రాజ్యం ఉందని కూడా చెప్పాడు. యేసు ప్రభు రాజ్యం ఉంది నాకు, మరి ఏది రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. తర్వాత ఆయన రాజ్యం గురించి మనం చూసామంటే కొంతమంది అడిగారు, పరిసయ్యులు కూడా అడిగారు. లోకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయంలో పరిసయ్యులు వచ్చి ఆయన రాజ్యం గురించి అడుగుతున్నారు. లోకాసు వార్త 17వ అధ్యాయం. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన సంగతులు, మీరు శ్రద్ధ పెట్టి వింటేనే అర్థమవుతాయి. కొంచెం మనసు తప్పినా మీకు మొత్తం పూర్తిగా డైవర్ట్ అయిపోద్ది. లోకాసు వార్త 17వ అధ్యాయం చూడండి, 20-21 వచనాలు చదువుదాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు అందరం కలిసి చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది, ఇదిగో ఇక్కడ అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పరిసయ్యులు వచ్చి అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు యేసుని అడిగితే యేసు అన్నాడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, దావీదులాగా సొలొమోనులాగా వచ్చే రాజ్యం కాదు ఇది అన్నాడు. ప్రత్యక్షంగా రాదు, మీ మధ్యనే ఉన్నది. చెప్పండి, ఎక్కడ ఉంది దేవుని రాజ్యము? ఎందుకని ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నాడు. ఎవరి మధ్య ఉందంట? అడిగిన వాళ్ళ మధ్య ఉంది దేవుని రాజ్యం. బాగా గుర్తు పెట్టుకోవాలి, ఎవరి మధ్య ఉంది? అడిగిన వాళ్ళ మధ్య ఉంది. ఇంకో మాట చెప్పాడు, ఆ రాజ్యం వచ్చేవారు కొంతమంది బతికే ఉంటారు, చనిపోరని కూడా చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త, ఆ రాజ్యం వచ్చేవారు కొంతమంది చనిపోకుండా నిలిచి ఉంటారని కూడా చెప్పాడు యేసువారు. మార్కు సువార్త 9వ అధ్యాయం, క్షమించండి 9వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు ఆయన, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడ నిశ్చయముగా మీతో
చెప్పుచున్నాను నన్ను. శిష్యులందరూ ఉన్నారు. శిష్యులందరూ ఇప్పుడు యేసు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నిలిచినటువంటి వారిలో శిష్యులకి మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ దేవుని రాజ్యం ఎట్లా వస్తుందంట? దేవుని రాజ్యం ఎట్లా వస్తుంది? బలముతో వచ్చే వరకు మరణించరు. అంటే మీరు బతికున్న వారు ఏ రాజ్యాన్ని చూస్తారు చెప్పండి? బతికున్న వారు ఏ రాజ్యాన్ని చూస్తారు? దేవుని రాజ్యాన్ని చూస్తారు. ఎవరు చూస్తారు? శిష్యులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఏంటి ఆ దేవుని రాజ్యం? దర్శకులు అడిగారు, ప్రభా ఎప్పుడు వచ్చింది ఆ దేవుని రాజ్యం అంటే, యేసు అది ప్రత్యక్షంగా రాదు. దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి? మీ మధ్యనే ఉంది అన్నాడు. ఎవరి మధ్య? అడిగిన వాళ్ళ మధ్య ఉంది. ఇంకేమన్నాడు? ఆ దేవుని రాజ్యాన్ని కొంతమంది బతికున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారని కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏంటి ఆ దేవుని రాజ్యం అని ఇప్పుడు ఆలోచించామంటే, అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. చెప్పండి, 2వ అధ్యాయంలో ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. పరిశుద్ధాత్మ దిగిన తర్వాత 120 మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 120 మంది మీదకి ఏమి దిగింది? బలమైన గాలి వంటిది అకస్మాత్తుగా దిగి వాళ్ళని కమ్మినప్పుడు ఏం పొందారు? వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. ఆ 120 మందే మొదటి సంఘం. చెప్పండి, ఎవరంటే ఆ 120 మంది? దాన్ని ఏమన్నారు? దేవుని రాజ్యం. చెప్పండి, ఇప్పుడు దేవుని రాజ్యంలో మొట్టమొదటి ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. ఈ 120 మందిలో ఎవరున్నారు? ప్రధానముగా అపోస్తులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? అపోస్తులు ఉన్నారు, 12 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు ఏమన్నాడు? లోకా చనిపోతే, యోధ తప్పిపోతే యోధా ప్లేస్ లో మరొకరిని ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు ఆ అపోస్తులు 12 మంది కూడా ఎక్కడున్నారు? 120 మందిలో ఉన్నారు. అదే మొట్టమొదటి సంఘం. ఏంటది? దేవుని రాజ్యం. ఎక్కడున్నాడు? మీ మధ్య ఉందన్నాడు. అంటే ఎవరు దేవుని రాజ్యము? యేసుని నమ్మిన వారే దేవుని రాజ్యం. ఇప్పుడు చెప్పండి, యేసుని నమ్మిన వారే మనమంతా ఎవరు? ఇప్పుడు దేవుని రాజ్యం. యేసు చెప్పి వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మరలా మాకు రాజ్యం ఇస్తామంటే, పిచ్చోళ్ళారా, ఆ వల్ల దావీదు లాంటి రాజు రాడు, ప్రత్యక్షంగా రాదు అని యేసు చెప్తూ అంటున్నాడు. ఇప్పుడు బతుకున్నప్పుడు చెప్పాడు ఆయన ముందే, దేవుని రాజ్యం బలంగా వస్తుంది, బలమైన గాలితో వస్తుంది, పరిశుద్ధ మీద దిగుతాడు, సంఘం ఆరంభమవుతుంది. కాబట్టి సంఘ ఆరంభమే దేవుని రాజ్యము అన్నట్టు చెప్పండి. సంఘ ఆరంభం. కనుక ఇప్పుడు సంఘం, మొదటి సంఘంలో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. కనుక 120 మందితో ప్రారంభించబడింది ఏ రాజ్యం? అది దేవుని రాజ్యం. 120 మంది తర్వాత నెక్స్ట్ మనం చూస్తాం. అపోస్తల కార్యం అంతా కూడా ఒక్కటి వివరిస్తాను. ఇప్పుడు మీకు టూకి తెలియదని మీకు చెప్తున్నా ఉపోద్ఘాతంగా. ఈ 120 మంది మీద పరిశుద్ధ మంది దిగాడు. దిగిన తర్వాత ఈ 120 మందిలో అపోస్తలు ఉన్నారు, యోస్తాలు మరియ ఉంది, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. కనుక 120 మందిలో వీళ్ళందరూ కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చారు. పేతురు సువార్త చెబితే ప్లస్ 120 మంది తర్వాత ఎంతమంది మారు మనసు పొందారు? ఒకసారి 3000 మంది. నెక్స్ట్ ఇంకోసారి ఎంతమంది పొందారు? అంటే ఇప్పుడు ఏమైపోతుంది? దేవుని రాజ్యము విస్తరించిపోయింది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యెరూషలేములో. ఎక్కడ? యెరూషలేములో ప్రారంభమైంది. ఎంతమంది ప్రారంభమైంది? ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది దేవుని రాజ్యం? ఇక్కడ దాకా వచ్చింది. ఎక్కడ దాకా? పిల్లదెలిపి దాకా వచ్చింది. దీనికి మూలం ఎక్కడ? ఇది అన్నమాట. అక్కడ ప్రారంభమైంది. అక్కడ ప్రారంభం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? సెకండ్రాబాద్ లో పిల్లదెలిపి దాకా వచ్చింది. ఇది ఎంత? ఇప్పుడు చెప్పండి, యేసు రాజ్యానికి ఎంతమంది ఉంటారు? సైనికులు ఎంతమంది ఆయన రాజ్యంలో ఉంటారు? ఇప్పుడు చెప్పండి. కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? లక్షల కోట్ల మంది. ఏ రాజ్యము? దేవుని రాజ్యం. ఖండాలు దాటింది. చూశారు, చెప్పారు కదా, మీ యెరూషలేములో ప్రారంభం అవుతుంది. ఇది యోధయ, సమరయ, గలే, భూదిగంతాలు వెళుతుంది అని అన్నాడు. ఖండాలు దాటింది ఈరోజు దేవుని రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యం అంటే యేసు నమ్మిన వారంతా ఎవరు చెప్పండి? వాళ్ళు దేవుని రాజ్యం. అందుకే యేసు వాళ్ళతో అన్నాడు, మీరు ఖచ్చితంగా నిలిచిన వారు ఏ రాజ్యం చూస్తారు చెప్పండి? దేవుని రాజ్యం చూస్తారు. సంఘం చూసారా లేదు? అపోస్తులు ఆ 12 మంది కలిసి సంఘం ఆరంభం వాళ్ళతో సంఘంలో సేవ చేశారు. ఆ సంఘం 3000 మంది, 5000 మంది, అలాగా మల్టిప్లికేషన్ జరిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. దేంట్లో ఉన్నారు చెప్పండి? దేవుని రాజ్యం. ప్రపంచంలో పెద్ద మతం ఏంటంటే క్రైస్తవమే. చెప్పండి, పెద్ద మతం ఏంటి? క్రైస్తవ మతమే హైయెస్ట్. కాబట్టి యేసుకున్నంత మంది సైనికులు రాజ్యం ఎవ్వరికీ లేరు. చూసారా?
దాంట్లో ఒక కులము లేదు, ఒక మతము లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక దేశం లేదు, ఒక వర్గము లేదు, కనుక ఒక జాతి లేదు, కనుక అన్ని పడగొట్టాడు. కానీ మీకు అర్థం కావాలంటే దేవుని రాజ్యం ఏంటంటే యేసుని నమ్మిన వారందరూ ఏమన్నా చెప్పండి, దేవుని రాజ్యము. రెండవది క్రీస్తు రాజ్యము. క్రీస్తు రాజ్యం అంటే ఈ నమ్మిన వాళ్ళు యేసు వచ్చిన తర్వాత మధ్యకాన్ని తీసుకెళ్తాడు, 7 విందు ఉంటుంది, మళ్ళీ దిగి వస్తారు. భూమి మీద 1000 సంవత్సరాలు ఏం చేస్తారు చెప్పండి, 1000 సంవత్సరాల భూమి మీద పరిపాలన చేస్తారు. ఈ ఎత్తబడినటువంటి వారందరూ భూమి మీద మళ్ళీ వచ్చి ఏం చేస్తారు, 1000 సంవత్సరాలు పరిపాలన. దీన్ని ఏమన్నారంటే క్రీస్తు రాజ్యము. చెప్పండి ఏంటంటే అది క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యంలో మనమంతా ఎట్లా ఉంటాం, మనమంతా ఎవరము, అధికారము, వెళ్తాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతాం. 1000 సంవత్సరాల భూమి మీద ఆయన రాజ్యం చేస్తాడు. దాన్ని క్రీస్తు రాజ్యం అన్నాడు. ఆ తర్వాత ఫైనల్ గా తీర్పు అయిపోయిన తర్వాత మనం పోయే రాజ్యం అని చెప్పండి, ఫైనల్ గా అల్టిమేట్ గా పరలోక రాజ్యం. అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు, బాధ లేదు, సదాకాలం మనం ఎవరితో ఉంటాం, దేవుని. అదే రాజ్యము పరలోక రాజ్యం. కానీ ఇప్పుడు ఈ పరలోక రాజ్యంలో పోవాలంటే మొట్టమొదటి ఏ రాజ్యంలోకి మనం రావాలి, దేవుని రాజ్యంలోకి రావాలి. దేవుని రాజ్యం రావటం అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎత్తబడతారు. ఆ ఎత్తబడిన వారే క్రీస్తు రాజ్యంలో పరిపాలన చేస్తారు. వాళ్ళకే చివరిగా పరలోక రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యం అంటేనేమో యేసు చెప్పినట్లుగా మరలా ప్రత్యక్షంగా రాదు, మీ మధ్య ఉన్నాడు. కనుక అంటే శిష్యులు 12 మంది అపోస్తులు ఉన్నారు, చెప్పినప్పుడు చాలా మంది ఉన్నారు. కనుక వాళ్ళు కన్నులారా చూశారు దేవుని రాజ్యం. కనుక 120 మందితో, 3000 మందితో, 5000 మందితో అలాగా విస్తరించింది. అది దేవుని రాజ్యం. అయితే రెండవది చెప్పండి క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం వచ్చేసి భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల భూమి మీద పరిపాలన చేస్తారు ఎత్తమని వారు అందరూ. దీన్ని క్రీస్తు రాజ్యం అన్నారు. తర్వాత ఫైనల్ తీర్పు అయిపోయిన తర్వాత వెళ్ళే ప్లేస్ ఏంటి, మనం అల్టిమేట్ గా పరలోక రాజ్యం. దానికి వేరుగా నిత్య నరకం కూడా ఉంది. పరలోకం ఉంది, నరకం ఉంది. కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యం అనేది ఫైనల్ గా మనం ఉండే ప్లేస్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 3 స్టేజీలో మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు చెప్పండి, దేంట్లో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకా రెండో దానికి వెళ్ళాలంటే యేసు వచ్చి వెతుకొని పోయి ఆ సంఘాన్ని తీసుకుని పోయి 7 ఏళ్ళు విందు అక్కడ జరిగిన తర్వాత మళ్ళా భూమి మీద తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. కాబట్టి ఇది దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యం యొక్క వ్యత్యాసం. సరే, ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళాం. 2వ అధ్యాయం ఇప్పుడు 4-8 వచనాలు యేసు ఏమంటున్నాడు చెప్పండి. చూడండి, అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయము అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చి, ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించేదని అడగగా ఆయన కాలంలోని సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. 8వ వచనం చదవండి. 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలోనంతటను బూదిగంతల వరకు నాకు సాక్ష్యం ఉందని వారితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు రెండవ సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. కనుక మొదటి 4-8 వచనాల్లో రెండో సంగతి ఏం చెప్పండి, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం. మొదటి 3 వచనాల్లో ఏమని చెప్పండి, మొదటి 3 వచనాల్లో పునరుత్థాన ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, అనేక రుజువులు ప్రమాణాలు చూపించాడు. మొదటి 3 వచనాలు మొదటి భాగం అనుకుంటే. రెండవది వచ్చేసి 4-8 వచనాల్లో పరిశుద్ధాత్మ వచ్చిన వాగ్దానాన్ని ప్రభు వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కనుక అందుకే ఇశ్రాయేలుకి మరి రాజ్యం అనుగ్రహిస్తామంటే ఇప్పుడు శిష్యులు కూడా అర్థం కాల. చెప్పండి, శిష్యులకు కూడా ఏం అర్థం కాలేదు, దేవుని రాజ్యం మీ మధ్య ఉందన్న సంగతి అర్థం కాల. అందుకే అర్థం కాక వాళ్ళు ఏమడిగారు, దావీదు లాంటి సొలొమోను రాజు మాకు వస్తాడని అడిగారంటే వాళ్ళకు కూడా తెలియలేదు ఏమి రాజ్యము, దేవుని రాజ్యం. ఎందుకు తెలియలేదు అంటే చూడండి, ఎందుకు తెలియలేదంటే యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదంటే యోహాను సువార్త 16వ అధ్యాయం. వాళ్ళకి మీకు చెప్పిన ఇప్పుడు అర్థం కాదు అది అనేసి మాట్లాడుతుంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము అందరం కలిసి 13వ వచనం చదువుకుంటాం. యోహాను సువార్త 16 మొట్టమొదటి 12 చదువుదాం. 12 చదువుదాం. 16, 12 చదవండి.
నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేకములు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు యేసు అందరూ నాకు చూడాలి. యేసు అంటున్నాడు ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థం కావు, మీరు సహింపలేరు అంటున్నాడు. అంటే ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత మీకు అది తెలియజేస్తాడు. ఇప్పుడు నేను చెప్పినా మీకు అవి ఏం చేయాలి చెప్పండి, నేను చెప్పినా కూడా మీకు అవి అర్థం కాలేవు అంటాడు. కొన్నిసార్లు పిల్లలు మనల్ని, మమ్మీ నాకు ట్రైన్ కొని మమ్మీ అంటాడు. ట్రైను 100 రూపాయలు ట్రైన్ కొనుక్కుందాం అంటాడు. ఏ ట్రైను? ఎక్కిపోయే ట్రైను. కనుక ఎక్కిపోయే 100 రూపాయలకి వచ్చిద్దా? వచ్చింది. ఆడుకునే ట్రైన్ అది వచ్చింది, చిన్న బొమ్మ లాంటిది ఆడుకునే ట్రైను. 100 రూపాయలు ఉన్నాయి, డాడీగో 100 రూపాయలకు బస్సు కొందాం అంటాడు. వెళ్ళే బస్సును వంట ఆ బస్సు కాదు. ఏ బస్సు? ఆడుకునే బస్సు. చిన్న పిల్లల మైండ్ కాబట్టి ఆ చెప్పిన వాళ్ళకి ఏం కావు, ఇప్పుడు అవి అర్థం కావు. వాడు అనుకుంటాడు 100 రూపాయలతో ఆ ట్రైన్ కొంటా అనుకుంటాడు, బస్సు కొంటా అనుకుంటాడు. ఎందుకంటే అంతవరకు ఉంది వాళ్ళ మైండ్. యేసు ఏమంటున్నాడంటే అనేకమే చెప్పాల్సి ఉన్నాయి కానీ మీకు అవి ఇప్పుడు అర్థం కావు. మరి ఇప్పుడు అర్థమవుతాయి? 13 వచనం ఇప్పుడు చదవండి. 16, 13. అయితే ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తా వ్యక్త? పరిశుద్ధాత్మ దేవుడు శక్తా వ్యక్త? శక్తేనా? అందరూ సండే స్కూల్ పోండి. పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. అది వ్యక్తిని మనకు ఎట్లా తెలుస్తుంది? 16:8 చదవండి. యోహాను సువార్త 16:8. పరిశుద్ధాత్మ దేవుడు అనేది శక్తి కాదు, వ్యక్తి. 16:8 చదవండి. ఆయన వచ్చి మీ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయని. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటే ఎవరు? శక్తి కాదు. ఆయన అంటే ఎవరు? వ్యక్తే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీ పాపాన్ని గురించి, నీతిని గురించి, లోకాన్ని గురించి ఒప్పుకొని చేస్తాడు. ఇప్పుడు చెప్పాల్సిన సంగతి అనేకం ఉన్నాయి, కానీ మీరు చిన్న మనసుతో ఉన్నారు. చిన్న మనసు కాదు, ఏం చెప్పాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మీకు అవేం కావు, అర్థం కావు. మరి ఎప్పుడు అర్థం అవుతాయి? 13 వచనం ఇప్పుడు చదవండి. 13 వచనం మీకు ఎప్పుడు అర్థం అవుతాయి అంటే అవన్నీ కూడా 16, 13. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్మ అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవ సంగతులను మీకు తెలియచేయును. చూడు, కనుక ఆయన వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ఆయన మీకు బోధిస్తాడు. కానీ ఇప్పుడు అప్పుడు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు యేసు చెప్పే మాట ఏంటంటే నేను వెళ్ళేంత వరకు కూడా నేను చెప్పే సంగతులు మీకు అర్థం కావు, అందుకే నేను వెళ్ళిపోయేది మంచిది అంటాడు. యోహాను సువార్త చూడండి. నేను వెళ్ళిపోయేది, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయేది మీకు ప్రయోజనం అంటాడు. 16, ఇది 7వ వచనం. యోహాను సువార్త 16:7 చదవండి. 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ వద్దకు పంపుదును. ఇప్పుడు చెప్పండి, యేసు వెళ్ళిపోయేంత వరకు ఎవరు రాలేదు? పరిశుద్ధాత్మ దేవుడు రాలే. పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు కాబట్టి వీళ్ళు చెప్పినా కూడా ఏమి కూడా అర్థం కావు. ఇప్పుడు నేను వెళ్ళిపోయేది మీకు చాలా మంచిది అంటాడు యేసు. నేను పరలోకి వెళ్ళేది మంచిది, నేను వెళ్ళిపోతే నేను ఆయన పంపుతాను. నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనం లేదు, కాబట్టి మీకు అర్థం కావు. కాబట్టి నేను వెళ్తే అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుని పంపుతాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అప్పుడు మీకు అన్నీ కూడా అర్థమవుతాయి అని చెప్పి యేసు వారు చెప్పిన మాట మనము చూస్తాం. కాబట్టి వాళ్ళు రెండో సంగతి ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని యేసు వాళ్ళకి ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మొదటి అధ్యాయం 4-8 వచనాల్లో ఏం రాయబడి చెప్పండి? పరిశుద్ధాత్మకు వచ్చినటువంటి వాగ్దానము. కాబట్టి యేసు ముందే చెప్పాడు, చనిపోక ముందు కూడా చెప్పాడు. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు చెప్పండి? మీరు పరిశుద్ధాత్మ దేవుని పంపుతాననేటువంటి వాగ్దానాన్ని మరల వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండోది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది మీరు పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలి. రెండవదిగా మీకు పరిశుద్ధాత్మ దేవుని పంపుతాను అనే వాగ్దానాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. రెండో భాగం. మూడో చూడండి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 3వ భాగం వచ్చేసి మొదటి అధ్యాయము 9-11 వచనాల్లో 3వ సంగతి రాయబడింది. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 9-11 వచనాలు చదువుతాం. 9 నుంచి
8వ వచనం మనకు అర్థమైంది కదా. 8వ వచనంలో ఒకసారి చదువుతాం. 8వ వచనం చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలోనంతట బూదిగా అంతవరకు నాకు సాక్షులు నేను వారితో చెప్పాను. ఇప్పుడు యేసు చెప్పినట్లుగా వీళ్ళు బూది అంత వరకు వెళ్ళిందా లేదు సంఘం? ఇందా చెప్పాను, 120 మందితో వెళ్ళిపోయి 3000 మంది 5000 మంది ఎక్కడికి వెళ్ళినది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందని చెప్పాను. అది 8వ వచనం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వచ్చిన తర్వాత మీకు ఏమిస్తాడు? ఆయన శక్తిని ఇస్తాడు. కనుక వాక్ శక్తి ఇస్తాడు, మాట్లాడే శక్తి ఇస్తాడు, అన్ని నేర్పిస్తాడు, అన్ని బోధిస్తాడు. కాబట్టి మీకు అన్ని అర్థమవుతాయి. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మీరు సువార్త ప్రకటిస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకుండా మీరు సువార్తకి వెళ్ళొద్దు. కాబట్టి మీరు ఏం చేయాలి? కనిపెట్టండి, ప్రార్థనలో ఉండండి అని ప్రభు చెప్పినట్టు మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు 8వ వచనము మనం చూసినాం కనుక అది బూది గంటల్లాగా సంఘము వెళ్ళిపోయింది అని ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు 9వ వచనం చూడండి. 9వ వచనం ఈ మాటలు చెప్పి చదవండి. వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండరు. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గల్లే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చుకొనబడిన యేసు, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునికి వెళితే మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. కాబట్టి 9 నుంచి 11 వచనాల్లో 9వ వచనం చూడండి. 9వ వచనము ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అందరూ ఆయన చూడాలి. ఈ సంగతులు అని చెప్పి ఏ సంగతులు? పునరుత్థానానికి మీరేం చేయాలి? సాక్షులు. దేవుని రాజ్యాన్ని గురించి మీరు ప్రకటించాలి. పరిశుద్ధ వాగ్దాన్ని మీరు భవిష్యత్తులో పొందుతారు. ఇవన్నీ చెప్పి భూతంతాల వరకు మీరేం చేయాలి? సాక్షులుగా ఉండాలి. యోదయ, యెరూషలేము, యోదయ, గల్లే సమయం దాటి భూతంత సువార్తకి మీరు వెళ్ళాలని ఇవన్నీ చెప్పి వాళ్ళు చూస్తా ఉన్న యేసు ఆరోహణం అయిపోయాడు. చూస్తా ఉన్న ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పండి? చూస్తా ఉండగానే ఎందుకు వెళ్ళిపోవాలి? యేసువారు చూడకుండా వెళ్ళిపోతే మాకేం తెలుసు ఆయన పోయాడో లేదు పరలోకం అంటారు. ఎందుకంటే అప్పుడు దాకా ఏం చేశారు? భయపడి దాక్కున్నారుగా. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? కన్నులారా చూస్తా ఉండగానే, అంటే నా పునరుత్థానం మీరు కన్నులారా చూశారు. ఇప్పుడు 40 దినాలు ఉన్నాను, రుజువులు చూపించాను, మీతో జీవించాను, కాబట్టి మీతో కలిసి ఉన్నాను, అనేక మార్లు కనబడ్డాను మీకు అని చూపించి ఇప్పుడు అందరూ చూస్తా ఉండగా ఆయన వెళ్ళిపోవటం అంటే మేము చూసాం. ఏం చూశారు? ఆరోహణం చూశారు. ఎందుకు చెప్పండి? అది చెప్పాలన్నమాట. కాబట్టి ఇప్పుడు 9 నుంచి 11 వచనాల్లో ఆయన ఆరోహణమునకు సాక్షులు. చెప్పండి, ఆరోహణమునకు సాక్షులు. ఇప్పుడు యేసు అనగా వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఒక్కడు తక్కువైన తోమాలకు ఏమంటాడు? యేసు వెళ్ళాడు, మేము చూడలేదు అంటాడు. కానీ ఇప్పుడు ఎవరికి డౌట్ రావడానికి వీల్లేదు. అందరూ చూస్తా ఉన్నాను. ఏంటంటే అందరు కన్నులారు చూస్తానని యేసు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అందరికి ఏం అర్థమైపోయింది? ఆయన వెళ్ళింది, ఆరోహణమైంది, అందరూ కూడా అర్థమైంది. ఇప్పుడు సువార్త అంటే ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? సువార్త అంటే ఆయన మన పాపల నిమిత్తము చెప్పండి. సువార్త చెప్పాలి కదా. మొదటి కొన్ని 15:3-4 వచ్చినారు. మన పాపల నిమిత్తము మృతి నొందాడు, లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి అంతవరకు చెప్తాం. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేయాలి. ఏమి యాడ్ చేయాలి? ఆయన తిరిగి లేచి ఆరోహణమయ్యాడు కూడా చెప్పాలి. దాని సాక్షులుగా ఉండాలి. మనం అంతవరకు ఆపేస్తాం. యేసు తిరిగి లేచాడని చెప్పేసి. తిరిగి లేచడమే కాదు, తిరిగి లేచి ఎక్కడ పోయాడు? ఆయన ఆరోహణమయ్యాడు. కాబట్టి సువార్తలో ఇది కూడా కలపాలి. ఏమని కలపాలి చెప్పండి? ఆయన మన పాపల కోసం చనిపోయాడు కనుక లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు. 3వది. 4వది ఏంటంటే ఆరోహణం కూడా వెళ్ళాడు. కానీ ఇంకోటి 5వది ఏంటంటే తిరిగి కూడా వస్తాడని కూడా చెప్పాలి. అదే సువార్త. కానీ ఇప్పుడు 3వ మాట ఏంటంటే, 3వ సంగతి వాళ్ళందరూ క్లియర్గా అర్థమైపోయింది. ఆయన మరణాన్ని చూశారు, సిలువేసింది, ఆయన పునరుత్థానాన్ని చూశారు, తర్వాత పరిశుద్ధ వాగ్దానం పొందారు. అందరూ ఆ 12 మంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. యేసు వెళ్ళిపోయినప్పుడు కన్నులారు చూస్తాం, విచిత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. 2 దూతలు వచ్చారు. దూతలు అంటే మనుషులు అంటే 2 దూతలు వచ్చి ఒక గల్లే మనుషులు ఎందుకు అట్లా చూస్తున్నారు? యేసు ఎట్లా వెళ్ళాడు మళ్ళీ అట్లాగా ఆయన వస్తాడని చెప్పారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు దేనికి సాక్షులు ఉండాలి చెప్పండి? ఆయన మీరు చూశారంటే వాళ్ళు ఇప్పుడు అపోస్తలులు ఏమంటారు? మీరు చూసేసి పరలోకమైందంటే వాళ్ళు ఏమంటారు? మేము చూసాము. ఆయన లేచి మీరు చూసారా?
లేచింది మేము చూసాం, మాతో ఉన్న 40 దినాలు అనేక సార్లు కనపడ్డాడు మాకు. ఆయన వెళ్ళింది కూడా మేము చూసాము. కాబట్టి ఇప్పుడు ఆయన ఆరోహణాన్ని కూడా ఏం చేయాలి చెప్పిన వాళ్ళు సాక్షులుగా ఉండాలి. ఇది 3వ సంగతి. మొదటి 3 వచనాలు ఏమని చెప్పండి? మొదటి 3 వచనాల్లో ఆయన పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలి, రుజువులు చూపించాడు. రెండో సంగతి 4 నుంచి 8 వచనాల్లో 4 నుంచి 8 వచనాలు ఏముంది? పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వాగ్దానం వాళ్ళకి ఇచ్చాడు. 9 నుంచి 11 వచనాల్లో వాళ్ళకి ఆరోహణకు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? సాక్షులుగా ఉండాలి. ఇప్పుడు 4వ సంగతి మనం గమనించామంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుదాం. కనుక ఇది 4వ సంగతి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడండి, 12 నుంచి 14 వచనాల్లో ఇక్కడ 4వ సంగతి మనం చూస్తాం. 4వ సంగతి చదువుతాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12 నుంచి. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎందుకు యెరూషలేము తిరిగి వెళ్ళారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా యేసు చూస్తా ఉండగానే వాళ్ళందరూ చూస్తాను యేసు ఏమైపోయాడు? ఆరోహణ వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆరోహణ అయిపోయింది. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారంట? యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి అని ముందని చెప్పాడు. 3వ వచనం 3 చదవండి. ఆయన ఏం చెప్పాడు? 4వ వచనం 4. ఆయన వారిని కలుసుకొని మీరు ఎలాగో ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు. చూసారా? ఆయన ముందే చెప్పాడు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరేం అవునంటి కాదు పోయేది కాదు. ఆ యేసు వచ్చాడు చెప్పి మా ఇంటి తట్టపోతే వెళ్ళిపోయేది కాదు. మీరు అందరూ ఎక్కడ పోవాలి చెప్పండి? యెరూషలేములో ఉండాలి ముందే చెప్పాడు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన ఆ ఒలీవల కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవ తగినంత సమీపముగా ఉన్నది. ఈ యెరూషలేము అనేది ఈ యేసు ఆరోహణమైనటువంటి ఆ ఒలీవల కొండ యెరూషలేము కంట విశ్రాంతి నడవ తగినంత దూరం. అంటే విశ్రాంతిని ఎక్కువ కూడా నడవకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు విశ్రాంతిని పాటించే వాళ్ళు విశ్రాంతిని ఏ పని కూడా చేయకూడదు, నడవకూడదు ఎక్కువ కూడా. యాజకులు నిర్ణయిస్తారు ఇంత దూరమే నడవాలి అంటే ఆ మంత్రి వరకే నడవాలని చెప్పి. అంత దూరం అంటే దాదాపు సుమారుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉందన్నమాట ఆ యెరూషలేము నుంచి ఈ ప్రాంతం ఒలీవల కొండ. అంత దూరం నుంచి నడవతగిన దూరం వెళ్ళి ఆ ఒలీవల కొండ వెంట యేసువారు వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒలీవల కొండ నుంచి ఎక్కడికి వస్తారు చెప్పండి? తిరిగి యెరూషలేముకి వస్తున్నారు. వచ్చి ఏం చేశారంట? 13వ వచనం 13. వారు పట్టణములో అంటే యెరూషలేము పట్టణంలో ప్రవేశించి తాము బస చేస్తున్న మేడగదులకు ఎక్కిపోయారు. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తోలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, జల్లు తినబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధ. 14. ఇప్పుడు ఈ 13 వచనాలు ఎంతమంది ఉన్నారు అపోస్తలులు? 13వ వచనంలో ఎంతమంది అపోస్తలులు ఉన్నారు? 11 మంది ఉన్నారు. 12వ వాడు ఎక్కడ వెళ్ళాడు చెప్పండి? ఎక్కడ వెళ్ళాడు? పుడిపోసం చనిపోయి యోధ లేడు కదా. అంటే ఇప్పుడు ఈ 13వ వచనంలో ఎంతమంది ఉన్నారు? 11 మంది మాత్రమే ఉన్నారు. 11 మంది మాత్రమే. లెక్క పెట్టడం తర్వాత మీరు టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా. 14వ వచనం. ఈ 11 మంది అపోస్తలులు ప్లస్ ఇంకెవరు ఉన్నారంటే 14వ వచనం. వీరందరంటే ఆ 11 మంది. వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయుచుండిరి. కానీ ఇప్పుడు మనం గమనించామంటే ఈ ప్రార్థన గుంపులో అంటే ఇప్పుడు 4వ తలంపు ఏంటంటే వీళ్ళంతా కూడా ప్రార్థనలో ఉన్నారు. చెప్పండి ఎక్కడున్నారంట? ప్రార్థనలో. కాబట్టి యెరూషలేము నుండి ఆ శిష్యులు యెరూషలేమునకు వెళ్ళి ప్రార్థనలో ఉండుట. కాబట్టి 4వ తలంపు 4వ సంగతి ఏంటంటే ఆ ఆరోహణం అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోకుండా యెరూషలేము తిరిగి వచ్చి శిష్యులందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నవారు ఎవరెవరు ఉన్నారని చెప్పండి? ప్రార్థనలో 11 మంది శిష్యులు ఉన్నారు. నెక్స్ట్ కొందరు స్త్రీలు ఉన్నారు. ఇంకా యేసు తల్లి అయిన మరియమ్మ కూడా ఉంది. ఎంతమందిలో? 120 మందిలో. మొదటి సంఘములు ఎవరున్నారు? మరియు కూడా ఉంది. ఇంకా అద్భుతమైన సంగతి ఏంటంటే యేసు తల్లి మరియు ఆయన సహోదరులు. ఎవరు సహోదరులు? యేసు సహోదరులు. ఒకప్పుడు ఈ సహోదరులు ఏమన్నారు ఆయన్ని? మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఒకప్పుడు ఈ సహోదరులు యేసుని ఏమన్నారంటే మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం.
మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆయన సహోదరులు ఏమన్నారంటే, అందరూ చదవండి. మార్కు 3:21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించిందని చెప్పి ఆయనను పట్టుకొనపోయి. ఆయన సహోదరులు యేసు ఇంటి వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకి మతి చెల్లించింది అన్నారు. ఎవరిని? యేసు ప్రభువుని. ఎవరంది ఈ మాట? ఆయన సొంత సహోదరు అన్నదమ్ములే. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త. ఒకప్పుడు అట్లా ఉన్నారు ఆ సహోదరులు. అలాంటి వారు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రార్థన గుంపులో. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇదంతా ఎప్పుడు? యేసు వారు చనిపోక ముందు. యేసు చనిపోక ముందు ఏమన్నారు? యేసు వారు ఇంటి వారు ఏమన్నారు? ఆయనకి మతి చలించింది అన్నారు. బయట వాళ్ళు కూడా అన్నారు ఆయన తిండిపోదు, తాగుపోదు, దయ్యం పట్టు, రకరకాలుగా అన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మీ సొంత ఇప్పుడు మరియమ్మ పుట్టిన వాళ్ళు, యేసు తర్వాత పుట్టిన వాళ్ళు, యేసు తర్వాత మరికి పుట్టారు. ఇంకా ఆ పుట్టిన సహోదరులు ఇప్పుడు యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఏమన్నా చనిపోక ముందు ఆయనకి ఏమైందంట? మతి చలించింది అన్నారు. ఆయన సొంత సహోదరులు కూడా అద్భుతాలు ఆయన ఏం చేయలేదు, విశ్వాసం ఉంచలేదు. ఆయన స్వకీయులు కూడా నిరాకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి 11వ వచనం. యోహాను సువార్త 1:11. యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. స్వకీయులు అంటే ఎవరు? ఆయన ఇంటి వాళ్ళే. కాబట్టి ఆయన ఇంటి వాళ్ళు ఆయన అంగీకరించలేదు. మతి చెల్లించిందన్నారు, విశ్వాసం ఉంచలేదు, అంగీకరించలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అలాంటి ఆ సహోదరులు ఎక్కడున్నారు? ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు యేసు మా అన్న కాదు. చెప్పండి, యేసు మాకు అన్న కాదు. ఎవరు ఆయన? మాకు దేవుడు. అది అర్థమైంది ఇప్పుడు వాళ్ళకి. అందుకే ప్రార్థనలో ఉన్నారు. ఆయన రుజువులు చూపించాడు. చనిపోయిన చూశారు, సమాధులు పెట్టిన చూశారు, 40 దినాలు చూశాడు. ఈ సంగతులన్నీ విన్నారు. కన్నులారా ఆయన వెళ్ళిపోతా ఉంటే అయ్యయ్యో మా ఆయన అన్న అనుకున్నాము, ఆయన ఇప్పుడు మాకు అన్న కాదు, ఆయన ఎవరైనా దేవుడు అన్నాడు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థనలో ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. యాకోబు సొంత సహోదరుడు కూడా కనపడ్డాడు తిరిగి లేచిన తర్వాత. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. తరువాత ఆయన యాకోబునకును అడు తరువాత అపోస్తులందరికీ కనబడును. ఎవరి యాకోబు? యేసు యొక్క తమ్ముడు. చెప్పండి, ఎవరంటే యాకోబు? యేసు యొక్క తమ్ముడు. తమ్ముడు కనపడ్డాడు ఆయన. ఈ యాకోబు తర్వాత ఆ సంఘానికి బాధ్యత వహిస్తాడు. యెరూషలేములో ఒక సంఘ పెద్దగా అవుతాడు. ఎవరు? యేసు యొక్క సొంత తమ్ముడే. కాబట్టి ఇప్పుడు అద్భుతమైన సంగతి ఏంటంటే, అప్పుడు నిరాకరించిన వారు, తృణీకరించిన వారు, మత్సరించని వారు, సేకరించని వారు ఇప్పుడు ఆరు అయిపోయిన తర్వాత వాళ్ళకి కన్నులు వెలిగించబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఆయన మాకు అన్న కాదు, ఆయన మాకు ఎవరు? దేవుడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిలో? ఈ 120 మంది గుంపులో, ప్రార్థనలో. ఎంత అద్భుతమైంది. కాబట్టి ఇప్పుడు 10 నుంచి 14 వచనాల్లో చెప్పండి, వాళ్ళు దేంట్లో ఉన్నారంట? ప్రార్థనలో. ప్రార్థనలో దేనికోసం ఉన్నారు? ప్రభా నాకు జ్వరం వచ్చింది, ముట్టు స్వస్థపరచు, విదేశాలు అవుతుంది ఆపు, జ్వరం వచ్చింది తాకు. ఈ ప్రార్థన కోసం కాదు వాళ్ళు ఉంది అక్కడ ప్రార్థనలో. మన ప్రార్థనలు అట్లాగే ఉంటాయి, స్లిప్పులు నిండిపోతూ ఉంటాయి. కాబట్టి జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి, ఎగ్జామ్ ఉంది ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ ప్రార్థన కాదు ఇప్పుడు వాళ్ళ ప్రార్థన. ఈ ప్రార్థన దేనికోసం? దేనికోసం చెప్పండి? పరిశుద్ధాత్మ దేని వాగ్దానము దానికోసం చేపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు సువార్తకి వెళ్ళాలి, బయటికి సంఘం స్థాపించబడాలి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మీరు సువార్త ప్రకటించలేరు. అందుకే యేసు ఏమన్నాడు? నేను వెళ్ళిపోయిన డైరెక్ట్గా మీరు వెళ్ళిపోను అని చెప్పాలా. ఏం చెప్పాడు ఆయన? లోకాసు సువార్త 24వ అధ్యాయం. లోకాసు సువార్త 24వ అధ్యాయం. లోకాసు సువార్త 24వ అధ్యాయంలో నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు శక్తి పొందే వరకు నిలిచి ఉండాలి ప్రార్థనలో. లోకాసు సువార్త 24:49. లోకాసు సువార్త 24వ అధ్యాయము 49వ వచనం అందరం కలిసి చదువు. 49 చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. నేను వాగ్దానము చేశాను. ఏ వాగ్దానము?
ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మ వాగ్దానం చేస్తున్నాను కాబట్టి ఆ వాగ్దానం పొందేంత వరకు నిలిచి ఉండాలా, స్వాత ప్రకటించాలా? నిలిచి ఉండాలి. చూసారా? కాబట్టి అందుకే ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు చెప్పండి? దేంట్లో ఉన్నారు? ప్రార్థనలో ఉన్నారు. దేనికోసం ఉన్నారు? పరిశుద్ధాత్మ వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి. ఆ పదవి వచ్చేంత వరకు కూడా మీరు నిలిచి ఉండండి. ఎందుకంటే మీ అంతటా మీరు పోతే మీరు స్వాత చేయలేరు. ఆత్మ నడిపింపు కావాలి. అందుకే ఆత్మ ఆదరిస్తాడు, సర్వసత్యంలో కానీ మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆత్మ లేకుండా మీరు వెళ్ళవద్దు. కాబట్టి నిలిచి ఉండాలని. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా ప్రార్థనలో దేనికోసం కనిపెడుతున్నారంటే చెప్పండి, దేనికోసము? పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. అది వాళ్ళ ప్రార్థన. కాబట్టి ఎంత అద్భుతమైంది! యేసు చెప్పిన తర్వాత ఆరోహణం అయిపోయిన తర్వాత 11 మంది శిష్యులు ప్లస్ యేసు తల్లి, ఆయన సహోదరులు, కొంత స్త్రీలు అందరూ కూడా దాదాపుగా ఎంతమంది అంటే వాళ్ళు? అపోస్తల కార్యము 1వ అధ్యాయం చూడండి, ఆ మాట చదువుదాం. 15 వచనం. ఎంతమంది అంట? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 120 మంది. కనుక ఆ 120 మంది కూడా చేసిన పని ఏంటంటే చెప్పండి, దేంట్లో కనిపెడుతున్నారు? వాళ్ళు ప్రార్థనలో కనిపెడుతున్నారు. కానీ ఇప్పుడు యేసు వాళ్ళు చెప్పారు కదా, మీరు వెళ్ళిపోవద్దని చెప్పారు. 4వ వచనం. ఎక్కడ పోవాలి? మీరు యెరూషలేముకి వెళ్ళాలి. కాబట్టి యేసు ఆరోహణం అయిపోయిన తర్వాత యేసు వారు చెప్పింది ఎత్తుగానే ఎవరింటికి వాళ్ళు వెళ్లకుండా అందరు యెరూషలేముకి పోయారు. మేడగదిలోకి ఎక్కిపోయారు. ఈ మేడగది ఎవరిదంటే మరి మరియా. మార్కు సువార్త రాసిన భక్తుడు మార్కు, ఆయనకి మరొక పేరు ఏంటంటే యోహాను. ఆయన తల్లి ఎవరంటే మరియా, ధనవంతురాలు. ఆమెది అంట ఇల్లు. కనుక ఆ ఇంట్లో ఆరాధన కూడా జరిగింది. పేతురు కూడా వాక్యం చెప్తాడు. కనుక ఆ ఇంట్లో ఆ మేడగదిలో చేరారు. 120 ప్రార్థనలో ఉన్నారు. దేనికోసం అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందడం కోసం. కాబట్టి సమయం అయిపోయింది. ఈ రోజు ఇంతవరకు ముగిద్దాము. దీని కంటిన్యూషన్ చెప్తా ఉంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దీని కొనసాగింపు వచ్చే వారం మనం చూస్తాం. సరే, ఇంతవరకు మనం గుర్తుపెట్టుకుంటాం. అపోస్తల కార్యం అంతా 8 అధ్యాయాలు ఎన్ని భాగాలు చేసాం మనం? మొత్తము 3 భాగాలు మనం చేసాం. మొదటి 7 అధ్యాయాల్లో సంఘం ఎక్కడ ఉంది? యెరూషలేము లోకంలో ఉంది. యెరూషలేము లోకంలో సంఘం. 8 నుంచి 12 అధ్యాయాలు ఎక్కడ దాగిపోయింది? లోకాలు దాటి యోదయ దాటి ఎక్కడ దాగిపోయింది? సమరయ తాగడిపోయింది. కనుక తర్వాత 13వ అధ్యాయము 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం ఎక్కడ దాగిపోయింది సంఘము? బూది గంతలు దాకపోయింది. 3 భాగాలు విభజించాము. 3 భాగాలు మనం మొదటి భాగంలో ఉన్నాం. మొదటి 7 అధ్యాయులు మొదటి భాగంలో ఉన్నాము. మొదటి భాగంలో మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొదటి అధ్యాయం 26 వచనాలు అయితే 26 వచనాలు మొత్తం మనము 5 భాగాలు మనం చూస్తాము. దీంట్లో 7 సంగతులు అని చెప్పా. ఇప్పుడు ఎన్ని సంగతులు చూసాం మనము? 4 సంగతులు. ఇంకా 3 ఉన్నాయి. కాబట్టి 4 సంగతులు మొదటిది ఏం చెప్పండి? మొదటి 3 వచనాల్లో ఆయన పునరుత్థానానికి సాక్షులుగా ఉండాలని రుజువులు చూపించి వాళ్ళని దృఢపరిచి ధైర్యపరిచాడు. 4 నుంచి 8 అధ్యాయాల్లో 4 నుంచి 8 వచనాల్లో పరిశుద్ధాత్మ వచ్చిన వాగ్దానం వారికి ఇచ్చాడు. కనుక మీకు పొందుతారు, నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తారు పరిశుద్ధాత్మ అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. 9 నుంచి 11 వచనాల్లో వారందరూ చూస్తున్న యేసు వారు ఆరోహణం వెళ్ళిపోయాడు. వాళ్ళ కన్నులారా చూశారు వాళ్ళు. కనుక దాంట్లో ఎవరున్నారు? దాంట్లో సొంత సహోదరులు ఉన్నారు. 11 మంది అపోస్తలులు ఉన్నారు. 12 చనిపోయాడు కదా యోధ. 11 మంది ఉన్నారు. యేసు తల్లి ఉంది, సహోదరులు కూడా ఉన్నారు. అందరు కన్నులారు చూచారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ ఒలివల కొండ నుంచి 2 కిలోమీటర్ దాదాపు నడుచుకుంటూ వచ్చి ఆ యెరూషలేము పట్టణ మేడగదిలో ప్రార్థనలో ఉన్నారు. దేనికోసం అంటే పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి వాగ్దానం పొందాలి, ఆత్మ దిగాలి. ఆత్మ పొందిన తర్వాత వీళ్ళు యెరూషలేములో ఆరంభించి యోదయ సమరయ అందరూ దాటుకుంటా బూది గంతాల్లోకి వెళ్ళాలి. కాబట్టి ప్రార్థనలో ఉన్నారు పరిశుద్ధాత్మ గురించి. ఈ ప్రార్థనలో ఉండి నెక్స్ట్ ఏం చేశారు, ఏం జరిగిందని వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మనం చూస్తాం. ప్రార్థన ఇంతవరకు మనం ఆపేస్తాము. వచ్చే వారము 15వ వచనం నుండి 26 దాకా ఏం జరిగిందనే విషయాలు మనము కంటిన్యూ కొనసాగిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా మనము కూడా 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆయన రుజువులు చూపించాడు. మనం చూడకపోయిన నమ్మాం, మనం ధన్యులమే, ప్రభు స్తోత్రం. అయితే ఆయన పునరుత్థానం చెందాడు, ఆయన లేచాడు.
మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఆయన పునరుత్థానానికి మనం సాక్షులుగా ఉండాలి. రెండవది, పరిశుద్ధాత్మ గురించినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. మన మధ్య ఉన్నాడు ఆత్మదేవుడు. ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భూదిగంతాల దాకా సంఘం వెళ్ళింది. ఈరోజు ఆయన ఆత్మరూపిగా మన మధ్యనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆరోహణమును కూడా మనం సాక్షులుగా ఉండాలి. ఆయన సంఘం మన మధ్యనే, ఆయన సంఘమైన మనమే దేవుని రాజ్యం. ఈరోజు దేవుని రాజ్యం ఎంతగా విస్తరించింది, ఖండాలు దాటింది, ప్రాంతాలు, గ్రామము, పట్టణము, జిల్లా, రాష్ట్రము, దేశము, ఖండాలు దాటింది. కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు ఆ దేవుని రాజ్యంలో ఉన్నారు. మరి రక్షించబడిన మనముగా ఆయన వెళ్ళాడు అని చెప్తున్నామా? చెప్పాలి. వెళ్ళటమే తిరిగి వస్తాడు అని కూడా చెప్పాలి. ఇదే సువార్త. కాబట్టి ఇదని ప్రభువా, ఇంతవరకు కూడా నేను ఈ సువార్త ప్రకటించలేకపోయాను, అయితే నన్ను క్షమించు అలా చెప్పాలి. చెప్పటమే కాదు, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. ఏదో భౌతిక సంబంధమైన అక్కర్ల కోసం కొరకైన ప్రార్థన కాదు ఇది. ఎన్నోసార్లు మనకు భౌతికమైన ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి, ఆత్మ సంబంధమైన తక్కువ ఉంటాయి. వాళ్ళ ప్రార్థన కూడా భౌతికమైనది కాదు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని రా కోసం వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. అక్కడ ఆత్మమైన ప్రార్థన ఇది. అటు రాత్రి మనం ఎలా ఉన్నాం పరీక్షించుకొని చక్కపరుచుకొని ఒక మంచి తీర్మానంతో ఈ స్థలం విడిచి వెళ్ళుదుముగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ దినం ప్రభా, మరి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మరి మొత్తం 5 భాగాల్లో ప్రభా 7 సంగతుల్లో 4 సంగతులు మేము చూడగలిగాం తండ్రి. మేము మీ సాక్ష్యం ఇచ్చేవారుగా, మీ ఆత్మను పొందిన వారుగా, మీ ఆరోహణంలో కూడా సాక్షులుగా మేము ఉన్నట్లుగాను, ప్రార్థనలో కూడా ఉన్నట్లు మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళు మీ కార్యం జరిగించండి, ముద్రించండి, సహాయపడమని, భవిష్యత్ సాగుగా సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ, ఇంకా ప్రభు ఈ లేఖనాలు గ్రహించడానికి కూడా నాకును మాకును ఇంకా ఆత్మ సంబంధంగా మా మనోనేత్రాలు వెలిగించి తెరవ చేసి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మీ కృప దయచేయమని వందనాలు చెల్లిస్తూ, వాక్యం కొరకు నేను స్తుతిస్తూ గణపరుస్తూ, వాక్యం నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారి సమస్తము నీవి. మేము వట్టి వరం ఒప్పుకుంటూ మట్టి వరం ఒప్పుకుంటూ మహిమ యావత్తు మీకు ఆరోపించుకుంటూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ నీ నామని గణపరుస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. ప్రైజ్ లార్డ్.